రాబోయే రోజుల్లో వైద్య ఉద్యోగుల నాయకుడు మాదాసు శ్రీనివాసమూర్తి ఆరోగ్యంగా ఉండి వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పాటు సమాజ సేవ కార్యక్రమాల్లో ముందుండాలని పలువురు వక్తలు కోరారు. వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు పాండు అధ్యక్షతన కింగ్కోటిలోని హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగ పదవి విరమణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్ ఏఐటియుసి అనుబంధ వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు మాదాసు శ్రీనివాసమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా శ్రీనివాసమూర్తి నాగమల్లేశ్వరి దంపతులు పూల బొకేలు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఏఐటియుసి జాతీయ కార్యదర్శి పివి విజయలక్ష్మి, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఏఐటియుసి నాయకుడు బోసు తదితరులు ప్రసంగిస్తూ ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి ఉంటుందని, ఉద్యోగంలో పదవి విరమణ అనేది ఉద్యోగానికి కాదు సమాజానికి సేవ చేయటలో కాదన్నారు. ఏఐటియుసి అనుబంధ సంఘాల్లో ముందుండి ఆయా సంఘాల్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వేణుకుమార్, వీరేష్ బాబు, అభిమన్యు, హాస్పిటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే డ్యూటీకి ఆలస్యంగా ఎవరు వస్తారంటే మూర్తి గారు అని చెప్తారు. తొందరగా ఎక్కడ వెళ్ళిపోతాడంటే మూర్తి గారు అంటారు. పని ఎక్కువ చేయకోకుండా ఉంటాడు ఎవరు అంటే మన పేరే వస్తుంది. సరే, ఇవన్నీ ఎందుకు కలిసి వచ్చిందో ఏమో కానీ ప్రభుత్వం నాకు ఒక 6 సంవత్సరాల పాటు ఓడి ఇచ్చింది. టోటల్ గా 6 సంవత్సరాల పాటు డ్యూటీ లేకోకుండా యూనియన్ బేరర్ గా ఇచ్చినటువంటిది మీ అందరి సహకారంతో ఆ రోజు జరిగినటువంటిది అంశంగా ఒక గర్వకారణంగా చెప్పుకునేటటువంటి అంశం. అదేవిధంగా యూనియన్ లో కానివ్వండి, ఇతర అంశాల్లో కానివ్వండి చేసినటువంటి కృషి, అదేవిధంగా మా మిసెస్ ఈమె కూడా మల్లేశ్వరి ఏఐటిసిలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా కింగ్కోటి హాస్పిటల్లో కాంట్రాక్ట్ యూనియన్ ని ఒక 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడంలో కూడా మల్లేశ్వరి గారు ఇక్కడ ఉండి పనిచేసినటువంటి ఇది ఉంది. సరే, ఒకప్పుడు ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఉండేది. మేడం వెళ్ళిపోయినట్టుగా విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక సందర్భంలో మేమందరం కూడా ఒక ఫంక్షన్ లో కలిస్తే మేడం డాక్టరేట్ చేశారు. భర్తలు ఇద్దరు పని చేస్తారా, ఆయన ఒక్కడు పని చేస్తే నీకు సరిపోవట్లేదా, నువ్వు నాతో పాటు వచ్చి సంఘాల్లో పనిచేయని చెప్పి ఆమెకి రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో డిఆర్పిగా పనిచేసేటప్పటికి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ సంఘ సేవల్లో చేశారు. సరే, మా ఇంటి దగ్గర జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆ ఎంపీటీసీ ఎలక్షన్లు అవి ఉంటాయి కదా, దాంట్లో మేడం గారు ఆమె తీసుకుపోయి క్యాండిడేట్ గా నిలబెట్టారు. అట్లా ఒక 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత బోస్ గారు ఇక్కడే ఉన్నారు. మళ్ళా వచ్చి పార్టీ నిర్ణయము మళ్ళీ ఆమె పోటీ చేయాలని చెప్పి మళ్ళా పోటీ చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఆ విధంగా పబ్లిక్ లైఫ్ లో గడిపేటటువంటి అవకాశం కూడా మేడం గారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ నాయకుల ద్వారా కల్పించింది మా కుటుంబానికి. అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అంశం. అదేవిధంగా ఇక రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేయాలి. మీరు యంగ్గా ఉన్నారు, ఏమీది లేదంటే కొన్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. సూపర్ మార్కెట్ లో చాలా కలర్స్ వస్తున్నాయి. ఇక అవన్నీ వేసుకుంటే అందరం యంగ్గానే ఇక్కడికి విచ్చేసినటువంటి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి ఈ మూర్తి గారు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మీకు ఆకలిస్తా ఉంది, నేను మాట్లాడడానికి మనసు రావడం లేదు, అందుకే నేను మాట్లాడలేకపోతున్నా. మాట్లాడడం చాలా ఉంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీనివాస్ మూర్తి గారు మరియు ఇక్కడ చేసిన వేదికగా అలంకరించిన ముఖ్య అతిథులు, ఏఐటియుసి మెంబర్స్ మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్లో జాయింట్ సెక్రటరీ గారు మరియు మిత్రులు అందరూ, నర్సింగ్ స్టాఫ్, ఇక్కడ ఎంప్లాయీస్, డాక్టర్స్ అందరికీ నా నమస్కారం. మూర్తి గారు ఇక్కడ కింగ్కోటి హాస్పిటల్లో
2018 నుండి, అంటే దాదాపు నేను కూడా అప్పుడే ఇక్కడ సివిల్ సర్జన్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి మూర్తి గారు తన ఎఫిషియన్సీ, వర్క్, సిన్సియర్, ఇతర డాక్టర్స్ కూడా వారి గురించి చెప్పడము, అప్పటి నుండి చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు. మరియు కోవిడ్ టైంలో కూడా అతను వివిధ ప్రశంసలు పొంది అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇంతకుముందు ఉన్న గవర్నర్ ద్వారా కూడా కరోనా వారియర్ అవార్డు తీసుకోవడము. దట్ షోస్ హిస్ ఎఫిషియన్సీ ఇన్ వర్క్, సిన్సియారిటీ. మెడికల్ సూపరింటెండెంట్ గారు, మరి ఈరోజు సన్మాన కార్యక్రమంకి వచ్చిన మా ఏఐటీసీ జాతీయ నాయకురాలు శ్రోవరం విజయలక్ష్మి గారు, మరి బోస్ గారు, మరి మా ఏఐటీసీ నాయకులు, మరి మెడికల్ ఎంప్లాయీస్ నాయకులు, మరి మూర్తి సార్ గారి బంధువర్గం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయము, ఎందుకంటే 42 సంవత్సరాల 6 నెలలు ఒక క్యాడర్లో పదవి పొంది అదే క్యాడర్లో పదవి విరమణ చేస్తున్నందుకు చాలా బాధ. ఎందుకంటే చాలా మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఒక అటెండర్కి వెళ్ళి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అవుతారు. కానీ ల్యాబ్ టెక్నీషియన్ దురదృష్టం ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్గా అపార్ట్మెంట్ అయ్యి ల్యాబ్ టెక్నీషియన్గానే రిటైర్ కావడము చాలా బాధాకరమైన విషయము. మరి అదేవిధంగా మూర్తి సారు దాదాపుగా మా జిల్లా నాయకులు, ఏఐటీసీ నాయకులు ఎప్పటి కూడా మెడికల్ ఎంప్లాయీస్ మీటింగ్ ప్రతి సమావేశాలకు వచ్చేది. వైజాగ్ కానీ, గుంటూరు కానీ, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగినా కూడా మరి అప్పటి నుంచి కూడా మూర్తి సార్ని స్టేజ్ పైన ఉపాధ్యక్షుడిగా, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా, మరి జనరల్ సెక్రటరీగా కూడా చూడడం జరిగింది. ఎన్నోసార్లు వైజాగ్ కానీ, గుంటూరు ఎక్కడ మాసభ జరిగినా సారు ముఖ్యంగా ఇండియన్ నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మా మూర్తి సార్కు ఉన్నాయి. ఎందుకంటే జీవోలు లేకుంటే అధికారులను మాట్లాడలేము. ఆ జీవోలు అధికారులు కాదు, మినిస్టర్ స్టాఫ్ కూడా ఎవరికి తెలియని జీవోలు మా మూర్తి సార్తో ఉంటాయి. 69, 70, 85 అప్పటి పాత జీవోలు కూడా తెచ్చి అధికారులను ముప్పు తిప్పలు పెడతాడు మా మూర్తి సార్. చాలా సార్లు ఆయన వెంబడి పోయినాము. మరి ఒక యూనియన్ నాయకుడు ఉండాలంటే ఆ విధమైన అవగాహన ఉంటేనే మరి అధికారులతో కొట్లాడగలము. మరి మన తోటి ఉద్యోగులు, ఉద్యోగులు న్యాయం చేయగలం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చెప్పేసి చూస్తున్నాము. ఇంట్లో భార్య పిల్లలకు 25% ఇస్తే 75% మనం యూనియన్ కేటాయించవలసి వస్తుంది. ఎందుకంటే వివిధ జిల్లాల సమస్యలు మనకు ఫోన్లు చేస్తుంటారు. అక్కడ అధికారులు వేధిస్తున్నారని, సమస్యలు వాళ్ళ ఇంక్రిమెంట్ రాలేదని, వాళ్ళ పాలన రాలేదని రోజుకు దాదాపు 100 ఫోన్లకు మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే పరిస్థితి మన యూనియన్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక గుర్తింపు సంఘంగా 1963 నుంచి కూడా ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఎంఈ వైద్య విధాన పరిషత్తులో మన మెడికల్ ఎంప్లాయీస్ అని గుర్తింపు ఉంది. ఎక్కడైనా పోతే మెడికల్ ఎంప్లాయీస్ అని ఏఐటీసీ నాయకుడు వచ్చిందంటారు. అంటే ఏఐటీసీకి అంత పేరు ప్రఖ్యాతులు మన మెడికల్ రంగంలో కూడా ఉంది కాబట్టి దాన్ని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనము. మరి రానున్న రోజుల్లో కూడా మా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కు తన పూర్తి సహకారాలు అందించి యూనియన్ తెలంగాణ డిఎంఈ వైద్య పరిషత్ పరిధిలో ఉన్న కొత్త రిక్రూట్మెంట్లు చాలా అవుతున్నాయి. మరి అందరినీ కూడా మనం గడుపుకొని పోయి యూనియన్ నిర్మాణ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఈనాటి మ్యాన్ ఆఫ్ ది డే కామ్రేడ్ మూర్తి గారు, వారి శ్రేయోభిలాషులకి వచ్చినటువంటి అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నా మూర్తి గారు రిటైర్ అవుతున్నారంటే అప్పుడే 60 సంవత్సరాలు వచ్చినాయా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా యువకులాగానే ఆయన పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. రిటైర్మెంట్ అనగానే పనులు అయిపోయి ఇంక రేపటి నుంచి ఇంట్లో మనం వాళ్ళతో ఆడుకుంటూ కూర్చోవచ్చు అనేటువంటిది మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పటి నుంచి మీ యాక్చువల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతాయి. ఇన్ని రోజులు మీరు 42 సంవత్సరాల పాటు చేసినటువంటి సర్వీస్, ఒక కార్మిక కుటుంబంలో పుట్టి ఒక కార్మికుడిగా జీవితాంతం కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. మీ యూనియన్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియనే కాకుండా డాక్టర్ రాజ్ బహదూర్ గౌడ్, రామచంద్ర గారు అరవడిలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు. దాంతోపాటుగా బోస్ గారు చెప్పినట్టుగా ఇతర అనేక సంఘాలకి ఎక్కడ కార్మికుల సమస్యలు ఉన్నాయని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి యూనియన్ పెట్టడము, వాళ్ళతో పాటు ఇచ్చి ఉండటము, వాళ్ళని కార్యోన్ముఖులు చేయటం, వాళ్ళ డిమాండ్స్ సాధించే వరకు కూడా వాళ్ళతో పాటు నిలబడటం అనేది తన జీవితాంతం
వచ్చారు. కాబట్టి ఇవాళ రేపు 60 ఏళ్ళు అనేది పెద్ద వయసు కాదు. కాబట్టి ఇక ముందు కూడా తన సెకండ్ ఇన్నింగ్స్లో మరిన్ని కార్మిక సంఘాలకి తోడ్పడాలని చెప్పని, సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, అందరిలో ఒకరిగా మనందరిలో ఒకరిగా తప్పకుండా వెలుగుతారని చెప్పని ఆశిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి అనేక యూనియన్లో పనిచేసాం. గవర్నర్ కంట్రోల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో కూడా ఆయన యూనియన్ పెడితే మేము ఇద్దరం కలిసి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం జరిగేటట్టు కృషి చేసాం. హెచ్ఎండిలో అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్లో గార్డెన్ ఎంప్లాయీస్ కూడా యూనియన్ నిర్మాణం చేసి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసాం. ఆ రకంగా అనేక యూనియన్స్లో ఆయన నిర్మాణం చేయడమే కాకుండా మాతో కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఆయనకి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు, ఎలాంటి కళ్ళకప్పడం లేనటువంటి వాడు, నిస్వార్థంగా కార్మికులు సేవ చేయాలనేసుకుని కార్మిక రంగంలో ఉన్నాడు. గర్వకారణం ఏంటంటే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే రాజ్బహదూర్ గారు మన రామచంద్ర గారు గుర్తొస్తారు. రామచంద్ర గారి పిరి శిష్యుడిగా అభిమానించే వ్యక్తిగా ఆయన ఎదగడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఆ రకంగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉభయ రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత కూడా అక్కడ పనిచేస్తున్న సందర్భంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియనే కాకుండా రాష్ట్ర వ్యాప్త బాధ్యతలే కాకుండా అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్నటువంటి యూనియన్లు కూడా కావాల్సినటువంటి సూచనలు, సలహాలు